అధ్యాయం 8. అవాంతరాలని అధిగమించటం. ఆర్థికంగా అక్షరాస్యతని సాధించాక కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించే దారిలో జనం అవాంతరాలని ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక అక్షరాస్యత సాధించిన వారు ఆస్తులను ఎక్కువగా పెంపొందించుకోలేకపోవటానికి, వారి ఆస్తుల పట్టి అధికంగా లేకపోవటానికి 5 ముఖ్యమైన కారణాలున్నాయి. ఆస్తుల పట్టీలోనివి వారికి బోలెడంత క్యాష్ ఫ్లోని ఇవ్వగలవు. ఆస్తుల పట్టి కేవలం బిల్లులు చెల్లించేందుకు రోజంతా పనిచేయకుండా వారికి స్వేచ్ఛని కలిగించి వాళ్ళు కలలు కన్న జీవితాన్ని వాళ్ళకి అందించగలవు. ఆ 5 కారణాలు: 1. భయం, 2. నిర్లిప్తత, 3. బద్ధకం, 4. చెడు అలవాట్లు, 5. దురహంకారం. కారణం 1. డబ్బు పోతుందేమో అనే భయాన్ని అధిగమించటం. నేను ఇంతవరకు డబ్బు పోగొట్టుకోవటానికి ఇష్టపడే వ్యక్తిని చూడలేదు. అంతేకాక ఇన్నేళ్లలో డబ్బు పోగొట్టుకొని ధనవంతుని కూడా చూడలేదు. కానీ పెట్టిన పెట్టుబడిలో ఒక పైసా కూడా పోగొట్టుకొని పేదవారిని ఎంతోమందిని చూశాను. డబ్బు పోతుందేమో అన్న భయం చాలా వాస్తవమైంది. అందరికీ ఆ భయం ఉంటుంది, ధనవంతులకి కూడా. కానీ భయం ఒక సమస్య కాదు. ఆ భయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారనేది, పోగొట్టుకోవడం అనే దాన్ని మీరు ఎలా భరిస్తారనేది అసలు సమస్య. అపజయాన్ని మీరు ఎలా భరిస్తారనేదే మీ జీవితంలో చాలా ముఖ్యం. అది జీవితంలో కేవలం డబ్బుకే కాదు, అన్నింటికీ వర్తిస్తుంది. ఒక ధనవంతుడికి పేదవాడికి గల ప్రాథమిక భేదం వాళ్ళు భయాన్ని ఎలా ఎదుర్కొంటారనేదే. భయపడటంలో తప్పేం లేదు, డబ్బు విషయంలో పిరికి పందెలా ప్రవర్తించటంలోనూ తప్పులేదు. అయినప్పటికీ మీరు ధనవంతులు కావచ్చు. మనమందరం కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటే ఇంకొన్ని విషయాల్లో పిరికిగా ఉంటాం. నా స్నేహితుడి భార్య ఎమర్జెన్సీ రూమ్లో నర్సుగా పనిచేస్తుంది. ఆమె రక్తం చూడగానే వేగంగా తన పని ప్రారంభిస్తుంది. కానీ నేను పెట్టుబడి గురించి మాట్లాడితే చాలు పారిపోతుంది. నేను రక్తాన్ని చూస్తే పారిపోను, మూర్ఛపోతాను. నా రిచ్ డాడ్ డబ్బు గురించిన విపరీతమైన భీతిని అర్థం చేసుకున్నాడు. కొంతమందికి పాముల్ని చూస్తే హడలు, ఇంకొంతమందికి డబ్బు పోతుందేమో అన్న హడలు. ఈ 2 విపరీతమైన అకారణమైన భయాలే అనేవాడు ఆయన. అందుచేత డబ్బు పోతుందేమో అనే భయాన్ని వదిలించుకోవటానికి ఈ కింది బుల్లి పద్యాన్ని సృష్టించాడు. అపాయాన్ని, ఆందోళనని ద్వేషిస్తున్నారా? అయితే చిన్నప్పుడే మొదలు పెట్టండి. అందుకే బ్యాంకులు డబ్బు వెనక్కేయటం అనే అలవాటుని చిన్న వయసులోనే నేర్చుకోమంటాయి. మీరు చిన్న వయసులోనే ఆ పని మొదలు పెడితే ధనవంతులుగా మారటం సులభం. దాని గురించి నేను ఇక్కడ ఎక్కువగా చెప్పను. కానీ 20 ఏళ్లకే డబ్బు వెనకేయటంలోనూ 30 ఏళ్లకి దాన్ని మొదలు పెట్టడంలోనూ చాలా తేడా ఉంది, చాలా పెద్ద తేడా. చక్రవడ్డీ ఈ ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటని అంటారు. మన్హాటన్ ఐలాండ్ కొనుగోలు సమయంలో చేసిన బేరం ఎప్పటికీ గుర్తుండిపోయేంత గొప్పది. న్యూయార్క్ని $24 కారు చౌకగా కొన్నారు. అయినా ఆ $24 పెట్టుబడిగా పెట్టి ఉంటే 8% సంవత్సర వడ్డీకి ఆ $24 1995 నాటికి $28 ట్రిలియన్ అయ్యుండేవి. మన్హాటన్ని 1995 రియల్ ఎస్టేట్ ధరల ప్రకారం కొన్నాక మిగిలిన డబ్బుతో లాస్ ఏంజల్స్లో చాలా భాగాన్ని కొనటం వీలయ్యేది. మా పక్కింటి ఆయన ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తాడు. అందులో ఆయన గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఇంకో 5 ఏళ్లకి కంపెనీ వదిలేసేసరికి ఆయన తన 401k రిటైర్మెంట్ ప్లాన్ ప్రకారం $4 మిలియన్ సంపాదించుకుంటాడు. ఆ డబ్బుని చాలా వరకు హై గ్రోత్ మ్యూచువల్ ఫండ్లో మదుపు పెట్టి వాటిని బాండ్స్ గాను, గవర్నమెంట్ సెక్యూరిటీలు గాను మారుస్తారు. రిటైర్ అయ్యేసరికి ఆయన వయసు 55 ఏళ్ళు ఉంటుంది. ఆ సరికి ఆయనకి పనిచేసేటప్పుడు దొరికిన జీతం డబ్బుల కన్నా ఎక్కువ, అంటే ఏటా $3 లక్షల ఏ పని చేయకుండానే క్యాష్ ఫ్లో రూపంలో దొరుకుతాయి. అందుచేత ఆపదలో చిక్కుకోవటం, డబ్బు పోగొట్టుకోవటం మీకు ఇష్టం లేకపోయినప్పటికీ మీరు ఆ 2 చెయ్యవలసి ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే ఏదైనా ప్రారంభించాలి. పదవీ విరమణకి తప్పకుండా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. అలాగే మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీకు నమ్మకస్తుడైన ఒక ఆర్థిక సలహాదారు సాయంతో ప్రణాళిక వేసుకుని అతని మార్గదర్శకత్వంలో పనిచేయాలి. కానీ మీకు ఎక్కువ సమయం లేక త్వరగా రిటైర్ అవ్వాలని అనుకుంటే అప్పుడు డబ్బు పోతుందేమో అనే భయాన్ని ఎలా ఎదుర్కొంటారు? నా పూర్ డాడీ ఏమీ చేయలేదు. ఆయన ఆ సమస్యని ఊరికే దాటేశాడు. ఆ విషయం మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. మరో పక్కన రిచ్ డాడ్ నన్ను టెక్సస్ లాగా ఆలోచించమనేవాడు.
నాకు టెక్సన్స్ అన్న ఇష్టం. టెక్సాస్లో అన్నీ పెద్ద పెద్దవిగా ఉంటాయి. టెక్సన్స్ గెలిస్తే పెద్ద ఎత్తున గెలుస్తారు, అలాగే ఓడిపోయేటప్పుడు కూడా అది అద్భుతంగా ఉంటుంది అనేవాడు ఆయన. వాళ్ళకి ఓడిపోవడం అంటే ఇష్టమా అని అడిగాను. నేను అనేది అది కాదు, ఓడటం ఎవరికీ ఇష్టం ఉండదు. ఆనందంగా ఓడిపోయేవాణ్ణి నాకు చూపించు, అప్పుడు నేను నీకు ఓడిపోయేవాణ్ణి చూపిస్తాను. నేను చెప్పేది అపాయం పట్ల, గెలుపు ఓటముల పట్ల టెక్సన్స్కి ఉండే వైఖరి గురించి. వాళ్ళు జీవితాన్ని ఎదుర్కొనే విధం అది. వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది. మన చుట్టూ కనిపించే చాలామందిలా కాదు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ బొద్దింకల్లా బతుకుతారు. తమ మీద ఎవరైనా లైట్ వెలిగిస్తారేమోనని భయపడే బొద్దింకల్లా. దుకాణదారు ఒక పావలా తక్కువ ఇచ్చాడని సనుక్కునే బాపతు అన్నాడు రిచ్ డాడ్. ఆయన ఇదే విషయాన్ని ఇంకా వివరిస్తూ, నాకు అన్నింటికన్నా టెక్సన్ల వైఖరి నచ్చింది. గెలిస్తే గర్వపడతారు, ఓడితే గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు ఒక సామెత కూడా చెబుతారు, నువ్వు దివాలా తీసేటట్టుగా ఉంటే అది కూడా గొప్పగా ఉండాలి. ఏదో చిన్న విషయంలో దివాలా తీసామని ఒప్పుకోవటం మీకు ఇష్టం ఉండదు. ఈ ప్రపంచంలోని వాళ్ళు దాదాపు అందరూ పోగొట్టుకోవటానికి ఎంత భయపడతారంటే వాళ్ళ దగ్గర దివాలా తీసేందుకు ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు. ఆయన ఎప్పుడూ మాతో ఆర్థికంగా విజయం సాధించకపోవటానికి జనం మరీ జాగ్రత్తగా ప్రవర్తించటమే కారణమని అంటూ ఉండేవాడు. జనానికి ఓటమి అంటే ఎంత భయం అంటే వాళ్ళు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు అని ఎప్పుడు అనేవాడు ఆయన. ఒకనాటి నేషనల్ ఫుట్బాల్ లీగ్లో ఆడిన గొప్ప ఆటగాడు ఫ్రాన్ టార్కెంటన్ దీన్నే ఇంకో రకంగా చెబుతాడు, గెలవటం అంటే ఓడటానికి భయపడకపోవటమే. నా జీవితంలోనే నేను గమనించినది గెలుపు తర్వాత ఓటమి వస్తుందనే విషయం. నేను బైక్ని నడపటం నేర్చుకునే ముందు చాలాసార్లు దాన్ని మించి పడ్డాను. గోల్ఫ్ బంతిని పోగొట్టుకొని గోల్ఫ్ ఆటగాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. ప్రేమలో పడి హృదయాన్ని గాయపరుచుకొని వారిని నేను చూడనే లేదు. అలాగే డబ్బు పోగొట్టుకొని ధనవంతుని కూడా నేను ఇంతవరకు చూడలేదు. అందుచేత చాలామంది ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోవటానికి డబ్బు పోతుందనే భయం, ధనవంతులైతే కలిగే ఆనందం కన్నా ఎక్కువగా ఉండటమే కారణం. టెక్సాస్లో ఇంకో సామెత కూడా ఉంది, అందరూ స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఎవరు చనిపోవటానికి ఇష్టపడరు. చాలామంది ధనవంతులు అవ్వాలని కలలు కంటారు, కానీ డబ్బు పోతుందేమోనని హడలిపోతూ ఉంటారు. అందుకే వారన్నటికీ స్వర్గాన్ని చేరుకోరు. రిచ్ డాడ్ నాకు, మైక్కి ఆయన టెక్సాస్కి వెళ్ళిన సందర్భాల గురించి కథల్లా చెప్పేవాడు. మీరు నిజంగా అపాయాన్ని, ఓటమిని ఎదుర్కొనే ధోరణి అలవర్చుకోవాలనుకుంటే శాన్ ఆంటోనియోలోని అలమో అనే ప్రదేశాన్ని వెళ్ళి చూడండి. అక్కడ దాదాపు 300 ఏళ్ల క్రితం స్వాతంత్ర పోరాటం జరిగింది. అక్కడి ప్రజలది గొప్ప సాహసగాథ. శత్రువు బలం ముందు తమ బలం ఆగదని, గెలిచే ఆశ ఎంతమాత్రం లేదని తెలిసి కూడా ఆ వీరులు యుద్ధాన్నే కోరుకున్నారు. దాసోహం అవటం కన్నా మరణమే మేలని అనుకున్నారు. ఆ గాథ అధ్యయనం చేయగలిగినది మంచి ప్రేరణ కలిగించేది. అయినప్పటికీ అది ఒక పెద్ద విషాదకరమైన ఓటమి. శత్రువులు వాళ్ళని తాపులు తన్నారు. కావాలంటే మీరు దాన్ని వైఫల్యం అనొచ్చు. వాళ్ళు ఓడిపోయారు. మరైతే టెక్సన్స్ వైఫల్యాన్ని ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళు ఈనాటికి అలమోని గుర్తించుకోండి అంటూ నినాదాలు ఇస్తారు. ఈ కథని మైక్, నేను చాలాసార్లు విన్నాం. ఆయన ఏదైనా ఒక పెద్ద వ్యాపారంలో లావాదేవీలు చేయబోయే ముందు కొద్దిగా బెదురుగా ఉందనిపించినప్పుడు ఎప్పుడు ఈ కథే చెప్పేవాడు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకోవటం అయిపోయాక వ్యాపారం పుంజుకున్నా పడుకున్నా ఈ కథే చెప్పేవాడు. తను తప్పు చేస్తానని భయమో లేక డబ్బు పోతుందేమో అన్న భయమో కలిగినప్పుడు ఆయన మాకు ఈ కథ చెప్పేవాడు. ఆ కథ ఆయనకి బలాన్నిచ్చేది. ఆర్థిక నష్టాన్ని ఆర్థిక లాభంగా ఎలాగోలాగా మార్చుకోవచ్చనే సంగతి జ్ఞాపకం చేసేది. వైఫల్యం తనకి ఇంకా బలం చేకూర్చగలదని రిచ్ డాడ్కి తెలుసు. ఆయన ఓడాలని అనుకున్నాడని కాదు, తను ఎలాంటి వాడో, ఓటమిని ఎలా ఎదుర్కోగలడో ఆయనకి తెలుసు, అంతే. ఆయన ఓటమిని అంగీకరించి దాన్ని గెలుపుగా మార్చుకునేవాడు. దానివల్లే మిగతా వాళ్ళందరూ ఓడిపోయినా ఆయన గెలుపుని సాధించాడు. మిగతా వాళ్ళు వెనక్కి తగ్గినప్పుడు ఆయనకి మాత్రం గీతని దాటే ధైర్యం ఉండేది. అందుకే నాకు టెక్సన్స్ అంటే అంత ఇష్టం.
వాళ్ళు ఒక పెద్ద ఓటమిని అంగీకరించి ఆ స్థలాన్ని ఒక పర్యాటక స్థలంగా మార్చి లక్షలు సంపాదిస్తున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలన్నింటిలోకి నాకు ఎంతో ఎక్కువ పనికొచ్చినవి ఇవి. టెక్సన్స్ వాళ్ళ ఓటమిని పాతిపెట్టరు, వాటి నుంచి వాళ్ళు ప్రేరణ పొందుతారు. వాళ్ళు తమ వైఫల్యాలని నినాదాలుగా మార్చుకుంటారు. వైఫల్యాలు వాళ్ళని విజయాలు సాధించడానికి ప్రేరేపిస్తాయి. కానీ ఆ సూత్రం కేవలం టెక్సన్స్కి మాత్రమే పనికి వచ్చే సూత్రం కాదు, అది గెలిచే వారందరికీ పనికొచ్చే సూత్రం. సరిగ్గా నేను బైక్ నడపడం నేర్చుకోవటంలో పడిపోవటం కూడా ఒక భాగమే అని నేను చెప్పినట్టే అన్నమాట. నాకు ఇంకా గుర్తుంది, అలా పడిపోయినప్పుడల్లా బైక్ నడపడం నేర్చుకోవాలన్న నిశ్చయం బలపడింది, తగ్గలేదు. గోల్ఫ్ బంతిని పోగొట్టుకొని గోల్ఫ్ ఆటగాన్ని ఇంతవరకు చూడలేదని చెప్పాను కదా. గోల్ఫ్ ఆటలో నైపుణ్యం సాధించడానికి అలా బంతుల్ని పోగొట్టుకోవటం, ఆటలో ఓడిపోవటం ఇంకా బాగా ఆడేందుకు ప్రేరణగా పనికొస్తాయి. వాళ్ళు ఇంకా కష్టపడి అభ్యసిస్తారు, ఆట గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. అదే వాళ్ళని మంచి ఆటగాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. గెలిచే వారిని ఓటమి ప్రేరేపిస్తుంది, కానీ ఓడేవారికి ఓటమి వైఫల్యాన్ని కలిగిస్తుంది. రాక్ ఫెల్లర్ చెప్పిన మాట వినండి, నేను ప్రతి దురదృష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటాను. నేను అమెరికాలో ఉండే జపాన్ దేశస్తుని కనుక ఈ మాట అనగలను. చాలామంది పెర్ల్ హార్బర్ సంఘటన జరగటానికి అమెరికన్ల తప్పే కారణం అంటారు. నేను అది జపాన్ వారి తప్పని అంటాను. టోరా 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 అనే సినిమాలో ఒక జపాన్ అడ్మిరల్ తనని సైనికులు ఉత్సాహపరుస్తుంటే చాలా విచారంగా మనం నిద్రపోతున్న రాక్షసుని లేపామేమో అని నాకు భయంగా ఉంది అంటాడు. పెర్ల్ హార్బర్ని గుర్తు చేసుకోండి అనేది ఒక నినాదంగా మారింది. గెలవాలనుకుని చేసిన ఆ పని అమెరికాకి జరిగిన నష్టాల్లో ఒక గొప్ప నష్టంగా మిగిలింది. ఈ గొప్ప ఓటమి అమెరికాకి బలాన్నిచ్చింది. చాలా త్వరగా అమెరికా ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా తయారైంది. ఓటమి గెలిచే వారికి స్ఫూర్తినిస్తుంది, కానీ వైఫల్యం ఓడే మనస్తత్వం ఉన్న వారిని ఓడిపోయేటట్టు చేస్తుంది. విజయాన్ని సాధించే వారి అతిపెద్ద రహస్యం ఇదే. ఈ రహస్యం ఓడేవారికి తెలీదు. విజయాన్ని సాధించే వారి అతిపెద్ద రహస్యం ఏమంటే వైఫల్యం వాళ్ళని గెలిచేందుకు ప్రేరేపిస్తుంది. అందువల్ల వాళ్ళు ఓటమికి భయపడరు. ఫ్రాన్ టార్కెంటన్ మాటలు మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. గెలవటం అంటే ఓటమికి భయపడకపోవటమే. ఫ్రాన్ టార్కెంటన్ లాంటి వాళ్ళు ఓటమికి భయపడరు, ఎందుకంటే తమ గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఓటమి అంటే అసహ్యం. అందుకే ఓటమి వాళ్ళని ఇంకా బాగా ప్రయత్నించడానికి పురికొల్పుతుంది. ఓటమిని చూసి అసహ్యించుకోవటానికి, ఓటమికి భయపడటానికి చాలా తేడా ఉంది. ఎంతోమంది డబ్బు పోగొట్టుకుంటామేమో అని భయపడటం మూలాన్నే దాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళు ఒక చిన్న విషయంలో కూడా దివాలా తీస్తారు. ఆర్థికంగా వాళ్ళు జీవితంలో అతి జాగ్రత్తని, చిన్న ప్రయత్నాలని ఎంచుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద బంగాళాలని, కార్లని కొంటారు, కానీ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టరు. ఓటమిని తప్పించుకుంటూ జీవించటం వల్లే 90% అమెరికన్లు ఆర్థికంగా సమస్యల్లో కొట్టిమిట్టులాడుతూ ఉంటారు. వాళ్ళు విజయం సాధించేందుకు ప్రయత్నించరు. వాళ్ళు తమ ఆర్థిక సలహాదారు దగ్గరకో, అకౌంటెంట్ల దగ్గరకో, స్టాక్ బ్రోకర్ దగ్గరకో వెళ్ళి ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కొనుక్కుంటారు. చాలామంది దగ్గర సిడి అంటే కంపల్సరీ డిపాజిట్ రూపంలో బోల్డంత నగదు, తక్కువ ఆదాయాన్నిచ్చే బాండ్లు, ఒకే మ్యూచువల్ ఫండ్ కుటుంబంలో లావాదేవీలు చేసుకోగలిగే మ్యూచువల్ ఫండ్స్, ఇంకా కొన్ని వ్యక్తిగతమైన షేర్లు ఆ పోర్ట్ఫోలియోలో ఉంటాయి. అది జాగ్రత్తగాను తెలివిగాను సమకూర్చుకున్న పోర్ట్ఫోలియో ఎటువంటి నష్టము కలిగించకుండా ఉండేటట్టు తయారు చేయబడినది. నన్ను అపార్థం చేసుకోవద్దు. బహుశా 70% జనం దగ్గరున్న పోర్ట్ఫోలియోల కన్నా ఇది మెరుగైనదే. ఎందుకంటే ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఉండటం కన్నా మనకి భద్రతనిచ్చే పోర్ట్ఫోలియో ఉండటం మంచిదే. భద్రతని కోరే వ్యక్తికి అది ఒక గొప్ప పోర్ట్ఫోలియో. కానీ ఎప్పుడూ జాగ్రత్త వహించటం, పెట్టుబడి పోర్ట్ఫోలియోని సమతూకంగా ఉంచుకోవటం అనేది విజయం కోరే పెట్టుబడిదారుల పద్ధతి కాదు. మీ దగ్గర డబ్బు లేక మీరు ధనవంతులు కావాలని కోరుకుంటే ముందుగా మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. సమతూకంగా ఉంచుకోకూడదు. విజయాన్ని సాధించిన వారిని చూస్తే వాళ్ళు మొదట్లో సమతూకాన్ని పాటించలేదని మీకు తెలుస్తుంది. సమతూకంగా ఉండేవాళ్ళు దేన్ని సాధించలేరు. వాళ్ళు ఉన్న చోటే ఉండిపోతారు. ప్రగతి సాధించాలంటే ముందు మీరు సమతూకంగా ఉండటం మానేయాలి. మీరు నడకతో ఎంత ముందుకు పోతారో చూడండి. థామస్ ఎడిసన్ సమతూకంగా లేడు, ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. సంపన్నుడు బిల్ గేట్స్ సమతూకంగా లేడు, దృష్టిని కేంద్రీకరించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి డొనాల్డ్ ట్రంప్ ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించాడు. గొప్ప పెట్టుబడిదారు జార్జ్ సోరెస్ కూడా అదే చేశాడు. జార్జ్ పేటన్ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ట్యాంకుల్ని అన్ని వైపులకి పంపలేదు.
వాటిని జర్మన్ సేనలు బలహీనంగా ఉన్న చోట కేంద్రీకరించి పేల్చాడు. కానీ ఫ్రెంచ్ సేనలు మ్యాగ్నోట్ లైన్ని అన్ని వైపులకి పంపారు. దాని పర్యవసానం ఏమిటో మీకు తెలుసు. మీకు జీవితంలో ధనవంతులు కావాలన్న కోరిక ఉన్నట్టయితే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ దగ్గర ఉన్న బోలెడన్ని గుడ్లని కొన్ని బుట్టల్లో పెట్టండి. పేదవాళ్ళు, మధ్యతరగతి మనుషులు చేసే పని చేయకండి. అంటే కాసిన్ని గుడ్డుని తీసుకెళ్ళి బోల్డని బుట్టలో పెట్టకండి. మీకు ఓడటం ఇష్టం లేనట్టయితే జాగ్రత్తగా ముందుకు పోండి. ఓటమి మిమ్మల్ని బలహీనపరిచినట్టయితే మధ్య మార్గం అవలంబించండి. జాగ్రత్తగా సమతూకమైన పెట్టుబడులనే పెట్టండి. మీ వయసు 25 ఏళ్ళు దాటి అపాయకరమైన పనులు చేయటానికి భయం వేస్తుంటే మీ పద్ధతిని మార్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి, కానీ త్వరగా ఇందులోకి దిగండి. మీ నిధి నిక్షేపాలని త్వరగా సమకూర్చుకోవటం మొదలు పెట్టండి. ఎందుకంటే దీనికి సమయం పడుతుంది. కానీ మీకు స్వేచ్ఛ గురించి కలలు కనే అలవాటు ఉంటే, ర్యాట్ రేస్ నుంచి తప్పుకోవాలని ఉంటే మిమ్మల్ని మీరు అడగవలసిన మొదటి ప్రశ్న ఇది: నేను వైఫల్యానికి ఎలా ప్రతిస్పందిస్తాను? వైఫల్యం మిమ్మల్ని గెలవమని ప్రేరేపిస్తే మీరు ముందుకు వెళ్ళొచ్చేమో. వైఫల్యం మిమ్మల్ని బలహీనపరిచినా, మీకు పిచ్చి కోపం తెప్పించినా, అంటే కొంతమంది డబ్బు ఎక్కువై చెడిపోయిన వాళ్ళు అనుకున్నది జరగనప్పుడల్లా వకీలుకి ఫోన్ చేసి కేసు వేద్దామని అంటూ ఉంటారే వాళ్ళలాగా. అప్పుడు జాగ్రత్తగా మెలగటమో మంచిది. మీరు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేయండి, లేదా బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు కొనండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి మిగతా వాటికన్నా సురక్షితమైనవే, కానీ వీటిలోనూ అపాయాలుంటాయి. టెక్సాస్ గురించి, ఫ్రాన్ టార్కెంటన్ గురించి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆస్తుల పట్టిని నింపటం సులభం. నిజంగానే అది తక్కువ తెలివితేటలున్న వాళ్ళు కూడా చేయగల పని. దీనికి పెద్దగా చదువు కూడా అక్కర్లేదు. 5వ క్లాస్ వరకు లెక్కలు చదువుకుంటే చాలు. కానీ ఆస్తుల పట్టిని నింపటం అనేది చాలా సామర్థ్యంతో కూడుకున్న పని. దానికి చాలా ధైర్యం, ఓర్పు, ఓటమిని ఎదుర్కొనే గొప్ప మనస్తత్వము అవసరం. ఓడిపోయేవారు వైఫల్యాన్ని తప్పించుకో చూస్తారు. వైఫల్యం ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తుంది. ఆలమోని గుర్తించుకోండి చాలు. కారణం 1. కారణం 2: నిర్లిప్తతని అధిగమించటం. మిన్ను విరిగి మీద పడుతుంది. జరగబోయే వినాశాన్ని గురించి అందరినీ అప్రమత్తం చేస్తూ హడావిడి చేసిన చికెన్ లిటిల్ గురించి మనలో చాలామందికి తెలుసు. అటువంటి వాళ్ళు ఉంటారని మనందరికీ తెలుసు. కానీ మనందరిలోనూ చికెన్ లిటిల్ ఉన్నాడు. నేను ముందే చెప్పినట్టుగా నిర్లిప్తుడు, చిరుబురులాడేవాడు ఒక కోడిపిల్ల లాంటివాడు. భయము, సందేహము మన ఆలోచనల్ని కమ్మేసినప్పుడు మనం కోడిపిల్లలాగే ముడుచుకుపోతాం. మనందరికీ సందేహాలు ఉంటాయి. నేను తెలివైన వాడిని కాను, నాలో తగినంత ప్రతిభ లేదు, ఫలానా వ్యక్తి నాకన్నా మెరుగ్గా ఉన్నాడు. ఇటువంటి సందేహాలు మనని కదలకుండా చేస్తాయి. అప్పుడు మనం ఎలా అనే ఆట ఆడుతాం. నేను పెట్టుబడి పెట్టగానే ఆర్థిక వ్యవస్థ కూలిపోతే ఎలా? నా చేతిలో ఏమీ లేకుండా పోయి నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే ఎలా? నేను అనుకున్నట్టు అన్నీ జరగకపోతే ఎలా? ఇంతేకాక మన ఆప్తులు, స్నేహితులు మనం అడిగినా అడగకపోయినా మనలోని లోటుపాట్లని గుర్తు చేస్తూ ఉంటారు. తరచూ వాళ్ళు ఈ పని చేయగలవని నువ్వెలా అనుకుంటున్నావు అనో, ఇది అంత మంచి ఆలోచన అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు అమలుపరచలేదు అనో, అది జరిగే పని కాదులే, నువ్వేమంటున్నావో నీకు తెలియటం లేదు అనో అంటారు. ఇటువంటి సందేహాలు మన చెవుల్లో హోరెత్తిస్తూ ఉంటాయి. మనం ఏ పని చేయలేకపోతాం. మన కడుపులో ఒక రకమైన భయంకరమైన బాధ పెరుగుతూ పోతుంది. ఒక్కోసారి నిద్ర పట్టదు, ముందుకి పోలేకపోతాం. అప్పుడు ఇక మనకి ఏది సురక్షితం అనిపిస్తుందో దాని దగ్గర ఆగిపోతాం. అవకాశాలు మనం దాటుకుంటూ వెళ్ళిపోతాయి. మన పేగులు మెలితిరిగిపోతూ ఉంటే కదలకుండా జీవితం మన ముందు నుంచే సాగిపోవటం చూస్తూ కూర్చుంటాం. మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం కలిగే ఉంటుంది. కొంతమందికి ఎక్కువసార్లు కలిగి ఉండొచ్చు. ఫిడిలిటీ మ్యాగ్లిన్ మ్యూచువల్ ఫండ్ వల్ల పేరుగాంచిన పీటర్ లించ్ మిన్ను విరిగి మీద పడుతుందనే హెచ్చరికని గోల అంటాడు. మనం అందరం దాన్ని వింటామని అంటాడు. గోల మన బుర్రల్లో అయినా పుట్టొచ్చు, లేక బయట నుంచైనా రావచ్చు. మన స్నేహితులు, కుటుంబమో, మనతో కలిసి పనిచేసేవారో లేక మీడియానో దీన్ని కలుగజేస్తారు. 1950లో అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉందనే మాట అన్ని వార్తల్లోనూ వినిపిస్తున్నప్పుడు జనం బాంబుల నుంచి తప్పించుకునేందుకు భవనాల్లో నేలమాలిగలు ఏర్పాటు చేసుకున్నారని, తిండి, సరుకుల్ని, తాగే నీటిని ముందే కొనిదాచుకున్నారని లించ్ తన అనుభవాన్ని నెమరు వేసుకుంటాడు. అలా చేయటం బదులు ఆ డబ్బునే వాళ్ళు తెలివిగా ఏదైనా వ్యాపారంలో పెట్టి ఉంటే వాళ్ళు ఈరోజు ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. లాస్ ఏంజలీస్లో కొన్నేళ్ల క్రితం దొమ్మిలు జరిగినప్పుడు తుపాకీల అమ్మకం దేశం నలుమూలలా పెరిగింది. ఒక వ్యక్తి హ్యాంబర్గర్లోని పూర్తిగా ఉడకని మాంసం తిని చనిపోతాడు.
అలాంటిది వాషింగ్టన్ స్టేట్లో జరిగితే ఆరిజోనా ఆరోగ్య శాఖ తమ హోటల్ అన్నింటిలోని మాంసాన్ని చక్కగా ఉడకబెట్టమని ఆదేశిస్తుంది. ఒక మందుల కంపెనీ నేషనల్ టీవీలో ఒక ప్రకటనలో అందరికీ ఫ్లూ జ్వరం రావటం చూపిస్తుంది. ఆ ప్రకటన ఫిబ్రవరిలో చూపించడం వల్ల అందరికీ ఆ ఋతువులో సాధారణంగా జలుబు చేయటం వల్ల ఆ మందు అమ్మకం పెరుగుతుంది. చాలామంది పేదరికంలో బతకడానికి కారణం పెట్టుబడి పెట్టడం దగ్గరకు వచ్చేసరికి ప్రపంచమంతా చికెన్ లిటిల్స్తో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. మిన్ను విరిగి మీద పడుతుంది అంటూ వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ అరుస్తూ ఉంటారు. చికెన్ లిటిల్స్ ప్రభావం మనపై ఎక్కువ ఉండటానికి కారణం మన అందరిలోనూ చిన్న కోడిపిల్ల ఉండటమే. మీ సందేహాల మీద, భయాల మీద, పుకార్ల ప్రభావము, ప్రమాదాల గురించి ఇతరులు చెప్పే మాటల ప్రభావము ఉండకుండా ఉండటానికి మీలో చాలా ధైర్య సాహసాలు ఉంటేనే సాధ్యమవుతుంది. 1992లో రిచర్డ్ అనే స్నేహితుడు ఒకడు నన్ను, నా భార్యని కలవటానికి ఫీనిక్స్కి వచ్చాడు. మేము షేర్ల విషయంలోనూ స్థిరాస్తి సంపాదించుకోవడంలోనూ సాధించుకున్న విజయాలను చూసి అతను మెచ్చుకున్నాడు. క్యాష్ ఫ్లోకి, మూలధనం పెంపుదలకి మా ఉద్దేశంలో గల అద్భుతమైన అవకాశాన్ని అతనికి చూపిస్తూ మేము 2 రోజులు అతనితో గడిపాం. నేను, నా భార్య స్థిరాస్తుల ఏజెంట్లం కాము. మేము కేవలం పెట్టుబడిదారులం. సెలవులకి అందరూ వెళ్ళి గడిపే రిసార్ట్లో మాకు అమ్మకానికి ఉన్న ఒక ఇల్లు దొరికింది. అదే రోజు మధ్యాహ్నం మేము ఒక ఏజెంట్కి ఫోన్ చేస్తే అతను వచ్చి రిచర్డ్కి అమ్మాడు. 2 పడక గదులున్న ఆ ఇల్లు వెల కేవలం $40,000. ఇటువంటి ఇల్లే $65,000 కూడా అమ్ముతున్నారు. రిచర్డ్కి మంచి ధరకే దొరికింది. సంతోషంతో ఉబ్బిల్లుడుతున్నాడు. అతను దాన్ని కొని బోస్టన్కి వెళ్ళిపోయాడు. 2 వారాలు అయ్యాక ఆ ఏజెంట్ నాకు ఫోన్ చేసి నా స్నేహితుడు తన మనస్సు మార్చుకున్నాడని చెప్పాడు. నేను వెంటనే రిచర్డ్కి ఫోన్ చేసి ఎందుకు అలా చేశావని అడిగాను. తను తన పక్కింటి ఆయనతో మాట్లాడానని, అతను అది మంచి బేరం కాదని అన్నాడని చెప్పాడు. రిచర్డ్ తను మరీ ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లు పక్కింటి ఆయన అన్నాడట. మీ పక్కింటి ఆయన పెట్టుబడిదారా అని నేను రిచర్డ్ని అడిగాను. అతను కాదు అన్నాడు. అయితే అతని మాట ఎందుకు విన్నావని అడిగాను. దాంతో రిచర్డ్కి కోపం వచ్చి తను ఇంకా ఇటువంటి ఇళ్ల గురించి వాకాబు చేసి కానీ కొనని చెప్పాడు. ఫీనిక్స్లో స్థిరాస్తుల ధరల్లో మార్పులు వచ్చాయి. 1994 నాటికి $1,000 అద్దె తీసుకునే చిన్న ఇల్లు చలి బాగా పెరిగాక 2,500 తీసుకోసాగాయి. 1995లో రిచర్డ్ కొనాలనుకున్న ఇంటి ధర 95,000కి పెరిగింది. రిచర్డ్ ఒక్క $5,000 ఖర్చు పెట్టి ఉంటే ర్యాట్ రేస్ పోటీ నుంచి తప్పించుకునే మార్గం అతనికి దొరికేది. ఈరోజు అతను ఇంకా ఏమీ చేయకుండా ఉన్న చోటే ఉండిపోయాడు. ఇటువంటి బేరాలు ఫీనిక్స్లో ఇంకా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా గమనించాలి అంతే. రిచర్డ్ మనసు మార్చుకోవటం చూసి నేను ఆశ్చర్యపోలేదు. దాన్ని కొనుగోలుదారు పశ్చాత్తాపం అంటారు. దానితో మనం అందరం బాధపడుతూనే ఉంటాం. అటువంటి సందేహాల మనని పట్టి పీడిస్తాయి. లిటిల్ చికెన్ గెలిచింది. స్వేచ్ఛని పొందే అవకాశం చేజారిపోయింది. ఇంకో ఉదాహరణ, నా ఆస్తుల్లో ఒక చిన్న భాగాన్ని నేను సిడి అంటే కంపల్సరీ డిపాజిట్లకు బదులు ట్యాక్స్ లియన్ సర్టిఫికేట్లలో ఉంచాను. ఆ డబ్బు మీద నాకు ఏటా 16% రాబడి ఉంటుంది. బ్యాంకులు ఇచ్చే 5% కన్నా అది చాలా ఎక్కువ. ఈ పత్రాలు రియల్ ఓటీ ఆధీనంలో ఉంటాయి. ఫీనిక్స్ స్టేట్కి సంబంధించిన చట్ట నియమాల ప్రకారం అలా ఉంచాలి. ఇది కూడా ఎన్నో బ్యాంకుల కన్నా మెరుగే. వాటిని కొనుగోలు చేసే విధానం వాటికి భద్రత కలిగిస్తుంది. వాటికి లిక్విడిటీ లోపించింది. అవి అంతే, వెంటనే అమ్ముకోలేం. అందుచేత నేను వాటిని 2 నుంచి 7 ఏళ్ల వరకు ఉండే తప్పనిసరి డిపాజిట్లని అనుకుంటాను. నేను ఎవరికైనా నా డబ్బుని ఇలా దాచారని చెప్పినప్పుడు, ముఖ్యంగా వాళ్ళు తమ డబ్బుని సీడీలలో దాచి ఉంచినట్టయితే నేను చేసే పని చాలా ప్రమాదకరమని అంటారు. నేను అలా ఎందుకు చేయకూడదో కూడా చెబుతారు. నాకు దొరికే అతి తక్కువ రాబడి 16% ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఇలా సందేహాలు పుట్టగా ఉన్న వాళ్ళు 5%తో తృప్తి పడుతున్నారు. సందేహం ఖరీదు చాలా ఎక్కువ. నేను అనేది ఏమిటంటే, అటువంటి సందేహాలు, నిర్లిప్తత మనుషుల్ని పేదరికంలోనే ఉంచి ఎప్పుడు జాగ్రత్త పడటం నేర్పుతాయి. వాస్తవ ప్రపంచం మీరు ఎప్పుడు ధనవంతులవుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సందేహాలే అతన్ని పేదవాడిగా ఉంచుతాయి. నేను అన్నట్టు ర్యాట్ రేస్ నుంచి తప్పుకోవటం అనేది నిజానికి సులభమే. దీనికి పెద్దగా చదువు సంధ్యలో అవసరం లేదు. కానీ సందేహాలు అనేవి చాలామందిని దుర్బలపరుస్తాయి. నిర్లిప్తంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ గెలవలేరు. అడ్డు ఆపు లేని సందేహాలు, భయాలు మనిషిని నిర్లిప్తుడిగా మారుస్తాయి. నిర్లిప్తంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు, కానీ గెలిచేవారు విశ్లేషిస్తారు అన్నాడు రిచ్ డాడ్. అవి ఆయనకి ఇష్టమైన వాక్యాలు. విమర్శ వ్యక్తిని గుడ్డివాణి చేస్తుందని, విశ్లేషణ అతని కళ్ళు తెరిపిస్తుందని ఆయన అంటాడు. విశ్లేషణ వలన విజేతలు, విమర్శకులు గుడ్డివారన్న సంగతి గుర్తిస్తారు. ఇతరులు చూడలేకపోయిన అవకాశాలు వారికి కనిపిస్తాయి. అలాగే ఇతరులు చూడనిదేమిటో కనుక్కోవటమే విజయానికి అసలు కీలకం.
ఆర్థిక స్వాతంత్రం కానీ ఆర్థిక స్వేచ్ఛ కానీ కావాలనుకునే వారికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి ఉపాయం. అయినా స్థిరాస్తి మంచి సాధనం అని అన్నప్పుడల్లా నేను టాయిలెట్లను బాగు చేయదలుచుకోలేదు అని జవాబు వినవస్తూ వస్తుంది. దాన్నే పీటర్ లించ్ గోళ అంటాడు. దాన్నే నా రిచ్ డాడ్ నిర్లిప్తుడి మాటలు అంటాడు. అంటే ఎప్పుడు విమర్శిస్తూ ప్రతిదీ శంకిస్తూ అసలు విశ్లేషణ అనేది చేయని వ్యక్తి, తమ సందేహాలతో భయాలతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, కళ్ళు తెరిచి చూడని వాళ్ళు. అందుచేత ఎవరైనా నేను టాయిలెట్లను బాగు చేయను అంటే నాకు పని చెయ్యాలని ఉందని మీరెందుకు అనుకుంటున్నారు అని ఎదురు జవాబు ఇవ్వాలని అనిపిస్తుంది. వాళ్ళు తమకి కావాల్సిన దానికన్నా టాయిలెట్లు ఎక్కువ ముఖ్యం అని అనుకుంటున్నట్టుంటుంది. మాట్లాడేది ర్యాట్ రేస్ నుంచి బయటపడటం గురించి, కానీ వాళ్ళ దృష్టి మాత్రం టాయిలెట్ల మీదే ఉండిపోయింది. ఇటువంటి ఆలోచన విధానమే చాలామందిని పేదరికంలో ఉంచుతుంది. నాకొద్దు అనేవాళ్ళు మీ విజయాలకి కీలకమైన వాళ్ళు అనేవాడు రిచ్ డాడ్. ఎందుకంటే నాకు కూడా టాయిలెట్లు బాగు చేయాలన్న కోరిక లేదు. వాటిని సరిచేసే ప్రాపర్టీ మేనేజర్ల కోసం కష్టపడి వెతుకుతాను. ఇళ్ళన్నీ ప్లాట్లని చూసుకునే అలాంటి గొప్ప మేనేజర్ దొరకగానే ఇంకేముంది, నా క్యాష్ ఫ్లో పైకి వెళ్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక గొప్ప ఆస్తుల నిర్వాహకుడు నాకు ఇంకా ఎక్కువ స్థిరాస్తుల్ని సంపాదించి వీలు కల్పిస్తాడు. ఎందుకంటే నేను బాగు చేయక్కర్లేదు. స్థిరాస్తికి సంబంధించినంత వరకు ఒక గొప్ప ప్రాపర్టీ మేనేజర్ విజయానికి కీలకమైన వాడు. స్థిరాస్తి కన్నా కూడా అటువంటి వ్యక్తిని సంపాదించుకోవడం నాకు ముఖ్యం. స్థిరాస్తి ఏజెంట్ల కన్నా ఒక గొప్ప ఆస్తుల నిర్వాహకుడు మంచి బేరాల గురించి వింటాడు. అందుకే వాళ్ళ విలువ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. నాకొద్దు అనేవాళ్ళు మీ విజయాలకు కీలకమైన వాళ్ళు అని రిచ్ డాడ్ అంటంలో అదే అర్థం. ఎందుకంటే నాకు కూడా టాయిలెట్లు బాగు చేయాలని లేదు. ఇంకా ఎక్కువ స్థిరాస్తులు కొని ర్యాట్ రేస్ నుంచి త్వరగా బయటపడాలని నాకుంది. మేము టాయిలెట్లని బాగు చేయదలుచుకోలేదు అనే వాళ్ళు తరచూ పెట్టుబడి అనే శక్తివంతమైన సాధనాన్ని వాడుకోవటానికి ఇష్టపడరు. టాయిలెట్లు వాళ్ళకి తమ స్వేచ్ఛ కన్నా ఎక్కువ ముఖ్యం. షేర్ మార్కెట్లో నేను చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నాను. నాకు డబ్బు పోగొట్టుకోవాలని లేదు, కానీ నాకు కానీ ఇంకొకరికి కానీ డబ్బు పోగొట్టుకోవాలని ఉంటుందని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు డబ్బు పోగొట్టుకోకుండా ఉండటమే ముఖ్యం అనుకున్నారు కాబట్టి డబ్బు చేసుకోలేకపోతున్నారు. విశ్లేషణ చేయటానికి బదులు వాళ్ళు ఇంకో గొప్ప పెట్టుబడి సాధనాన్ని అంటే షేర్ మార్కెట్ని చూడకుండా కళ్ళు మూసేసుకుంటారు. డిసెంబర్ 1996లో ఒకరోజు నేను నా స్నేహితుడితో కలిసి మా ఇంటి దగ్గరున్న పెట్రోల్ పంపు పక్కగా కారులో వెళ్తున్నాను. నా స్నేహితుడు అటుకేసి చూసి పెట్రోల్ ధర పెరిగిపోతుందని గమనించాడు. నా స్నేహితుడు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడే పిల్లకోడి అంటే చికెన్ లిటిల్ లాంటివాడు. అతను ఎప్పుడూ మిన్ను విరిగి మీద పడుతుందన్నట్టుగా గాబరా పడుతూ ఉంటాడు. అతని మీద సాధారణంగా మిన్ను విరిగి పడుతూ ఉంటుందనే అనాలి. మేమిద్దరం ఇల్లు చేరాక ఇంకా రాబోయే కొన్నేళ్ళలో పెట్రోల్ ధర ఎందుకు పెరిగిపోతుందో అని లెక్కల వివరాలు చూపించాడు. ఒక ఆయిల్ కంపెనీలో నాకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నప్పటికీ అలాంటి లెక్కలేవి నేను ఇంతకు ముందు చూడలేదు. ఆ సమాచారం తెలియగానే దాని విలువ కన్నా తక్కువ అంచనా కట్టబడిన ఒక కొత్త ఆయిల్ కంపెనీ కోసం వెతికి దాన్ని పట్టుకోగలిగాను. అది కొన్ని చమురు నిక్షేపాలను కనుగొనబడుతుందని తెలిసింది. నా దళారి ఈ కొత్త కంపెనీ గురించి చాలా ఉత్సాహం చూపాడు. నేను ఒక్కో షేరు 65 సెంట్ల చొప్పున 15,000 షేర్లు కొన్నాను. ఫిబ్రవరి 1997లో మళ్ళీ అదే స్నేహితుడితో కలిసి అదే పెట్రోల్ పంపు పక్కగా కారులో వెళ్ళాను. అతను సరిగ్గానే చెప్పాడు. గ్యాలన్కి 15% చొప్పున పెట్రోల్ ధర పెరిగింది. మళ్ళీ లిటిల్ చికెన్ ఆందోళన పడి ఆక్షేపించాడు. నేను నవ్వాను. ఎందుకంటే జనవరి 1997లో నేను కొన్న చిన్న ఆయిల్ కంపెనీ పెట్రోల్ కొనుక్కుంది. నేను కొన్ని 15,000 షేర్ల ధర ఒక్కో షేరుకి $3కి పెరిగింది. నా స్నేహితుడు చెప్పింది నిజమైతే పెట్రోల్ ధర ఇంకా పెరుగుతుంది. వాళ్ళ మనసుల్లోని భయం అనే లిటిల్ చికెన్ వాళ్ళని విశ్లేషించుకోనియకుండా అడ్డుపడుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లలో స్టాప్ లాస్ అనే మాట ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలామంది ఓడిపోకుండా ఉండటానికి బదులు గెలవటానికి మదుపు పెడతారు. స్టాప్ లాస్ అనేది ఒక కంప్యూటర్ ఆదేశం. షేర్ ధర పడిపోవటం మొదలు పెట్టగానే అది మీ షేర్లని తనంతట తానే అమ్మటం మొదలు పెడుతుంది. దానివల్ల మీకు అతి తక్కువ నష్టము కొంత లాభము కలిగేటట్టు చూస్తుంది. అందుకని మనుషులు నాకు కావాలి అనే దాని మీద కాకుండా నాకు అక్కర్లేదు అనే దాని మీదే దృష్టి కేంద్రీకరించినప్పుడల్లా వాళ్ళ తలకాయల్లో గోల చాలా గట్టిగా వినిపిస్తూ ఉండాలి అనుకుంటాను. పిల్లకోడి వాళ్ళ బుర్రల్ని ఆక్రమించుకుని మిన్ను విరిగి మీద పడుతుంది అని, టాయిలెట్లు పగిలిపోతున్నాయని అరుస్తుంది. అందుకే వాళ్ళు తమకి అక్కర్లేని వాటిని తప్పించుకుంటారు. కానీ దానికి వాళ్ళు చెల్లించే ధర చాలా హెచ్చుగా ఉంటుంది. వాళ్ళు జీవితంలో ఎన్నడూ తమకు కావాల్సినది పొందలేకపోవచ్చు. రిచ్ డాడ్ ఒక పిల్లకోడిని ఎలా చూడాలనేది నాకు నేర్పాడు. కొలనల్ శాండర్స్ ఏం చేశాడో సరిగ్గా అదే నువ్వు కూడా చెయ్యి అన్నాడు.
ఆయన 66 ఏళ్లకి వ్యాపారంలో దివాలా తీసి సోషల్ సెక్యూరిటీ ఇచ్చే డబ్బుతో బతకసాగాడు. ఆ డబ్బు సరిపోయేది కాదు. తను ఫ్రైడ్ చికెన్ వండే పద్ధతిని దేశమంతా తిరిగి అమ్మజూపాడు. 1000 సార్లకు పైగా తన ప్రయత్నంలో ఓడిపోయాక ఒకరు సరే అన్నారు. సాధారణంగా అందరూ క్రియాశీలమైన జీవితం నుంచి తప్పుకునే వయసులో ఆయన తన ప్రావీణ్యంతో కోటీశ్వరుడయ్యాడు. హార్లాండ్ శాండర్స్ గురించి ఆయన గొప్ప సాహసి, గట్టి పట్టుదల ఉన్నవాడు అనేవాడు రిచ్ డాడ్. అందుచేత మీరు సందేహిస్తూ ఉన్న, కొద్దిగా భయం వేస్తున్న కొలనల్ శాండర్స్ తన లిటిల్ చికెన్ పట్ల ప్రస్తావించినట్టే ప్రవర్తించండి. దాన్ని ఆయన వండాడు. కారణం 3, బద్ధకం. ఎప్పుడూ పనిలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు తరచూ అందరికన్నా బద్ధకస్తులుగా ఉంటారు. డబ్బు సంపాదించడం కోసం కష్టపడి పనిచేసే వ్యాపారస్తుడి గురించి మనం అందరం విన్నాం. తన భార్య, పిల్లల పోషణ కోసం అతను కష్టపడతాడు. ఆఫీసులో గంటల తరబడి పనిచేసే వారాంతరాలు కూడా ఇంట్లో ఆఫీసు పనిచేస్తాడు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఖాళీగా ఉంటుంది. అతని భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. తనకి భార్యకి మధ్య సమస్యలున్నాయని అతనికి తెలుసు. కానీ ఆ సమస్యల్ని పోగొట్టుకుని తన మధ్యనున్న సంబంధాన్ని పటిష్టం చేసుకోవటానికి బదులు అతను 24 గంటలు పనిలోనే మునిగి ఉండేవాడు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి పని కూడా సరిగ్గా చేయలేకుండా అతను చివరికి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది తమ ధనాన్ని కాపాడుకునేందుకు కూడా తీరిక లేకుండా పనిలో మునిగి ఉండటం నేను చూస్తున్నాను. ఇంకొంతమంది తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేస్తూ ఉంటారు. రెంటికి కారణం ఒకటే, వాళ్ళు పనిలో మునిగి ఉంటారు. అదే స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే జీవితాన్ని ఎదుర్కోవటం ఇష్టం లేక తప్పించుకు తిరగాలన్నది వాళ్ళ వైఖరి. ఈ సంగతి వాళ్ళకెవరికీ చెప్పక్కర్లేదు. వాళ్ళ మనసుకి సంగతి తెలుసు. నిజం ఏమిటంటే వాళ్ళకి ఆ విషయం గుర్తు చేస్తే వాళ్ళు విసుక్కుంటారు, కోపగించుకుంటారు. వాళ్ళు పనితోనూ పిల్లలతోనూ గడపని సమయాల్లో టీవీ చూస్తారు, లేదా చేపలు పడుతూనో గోల్ఫ్ ఆడుతూనో షాపింగ్ చేస్తూనే ఉంటారు. అయినా వాళ్ళ మనసుకి తాము దేన్నో తప్పించుకు తిరుగుతున్నామని తెలుస్తూనే ఉంటుంది. అది సామాన్యంగా అందరిలో కనిపించే బద్ధకం, పని ఒత్తిడిలో బద్ధకంగా ఉండటం. అయితే మరి ఈ బద్ధకానికి విరుగుడు ఏమిటి? జవాబు కొద్దిగా పేరాస. మనలో చాలామందికి మన పెద్దవాళ్ళు పేరాస, కోరిక అనేవి చాలా చెడ్డవని చెప్పారు. మా అమ్మ అనేది అత్యాశ ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు. అయినా మన అందరిలోనూ మంచి వస్తువులు, కొత్త వస్తువులు, మనకు ఉత్సాహాన్ని కలిగించే వస్తువులు కావాలన్న కాంక్ష దాగి ఉంటుంది. ఆ కోరిక అనే భావాన్ని అదుపులో పెట్టుకునేందుకు మన తల్లిదండ్రులు ఆ కోరిక అపరాధం అని చెప్పి దాన్ని అణిచివేసేందుకు మార్గాలు కనుక్కున్నారు. నువ్వెప్పుడు నీ గురించి ఆలోచించుకుంటావు? నీకు తోబుట్టువులు ఉన్నారని తెలీదా? ఇది మా అమ్మకి ఎంతో ఇష్టమైన వాక్యం. నీ కోసం నేనేం కొనాలంటావు అనేది మా నాన్నకి ఇష్టమైన ప్రశ్న. ఇంకా ఏమిటి, మమ్మల్ని డబ్బుతో తయారు చేశారనుకుంటున్నావా? మనం ధనవంతులం కాం తెలుసా? డబ్బుకు చెట్టుకి కాస్తుంది అనుకుంటున్నావా? లాంటి మాటలు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ మాటల కన్నా వాటిలో మేము ఏదో నేరం చేశామన్న ధ్వని వినిపించేది. కోపంతో తప్పు పట్టినట్టు వినపడే ఆ గొంతు నన్ను ఎక్కువగా బాధ పెట్టేది. ఇంకో రకంగా కూడా వాళ్ళనే మాటలు నన్ను అపరాధ భావంతో నింపేవి. నేను నీ కోసం దీన్ని కొనటానికి నా జీవితాన్ని దారపోస్తున్నాను. నేను నీకు ఇది ఎందుకు కొనిస్తున్నానో తెలుసా? ఎందుకంటే నా చిన్నప్పుడు ఇలాంటివి నాకు అందుబాటులో ఉండేవి కావు అని అనేవారు. మా పక్కింట్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన పూర్తిగా దివాలా తీశాడు. కానీ ఆయన తన కారుని గ్యారేజ్లో పార్క్ చేయలేడు. గ్యారేజ్ నిండా అతని పిల్లల కోసం కొన్న బొమ్మలున్నాయి. ఆ మొండి ఘటాలకి అడిగినదల్లా దొరుకుతుంది. లేమి అనే భావాన్ని వాళ్ళు అనుభవించకూడదు అంటాడు ఆయన ఎప్పుడు చూసినా. వాళ్ళ కాలేజీ చదువులకి కానీ, రిటైర్ అయ్యాక తన కోసం కానీ ఆయన కొంచెం కూడా డబ్బు వెనకేయలేదు. కానీ ఆయన పిల్లల దగ్గర మాత్రం దేశంలోని బొమ్మలన్నీ ఉన్నాయి. ఆయనకి ఈ మధ్యనే పోస్ట్లో ఒక కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ఆయన వెంటనే పిల్లల్ని లాస్ వేగస్ నగరానికి తీసుకెళ్లాడు. ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు, నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను అన్నాడు. రిచ్ డాడ్ నేను దీన్ని కొనలేను అని ఎప్పుడు అనకూడదు అంటూ ఉంటాడు. కానీ మా ఇంట్లో నేను ఎప్పుడూ వినేది ఆ మాటలనే. దీనికి బదులు రిచ్ డాడ్ తమ పిల్లల్ని నేను దీన్ని ఎలా కొనగలను అని అడగమనేవాడు. ఆయన చెప్పే కారణం, నేను దీన్ని కొనలేను అనగానే మన బుర్ర పనిచేయటం మానేస్తుందని, ఇక దానికి ఆలోచించే అవసరం ఉండదని, నేను దీన్ని ఎలా కొనగలను అనే ప్రశ్న బుర్రని పనిచేయమంటుందని, ఆలోచించి ఈ ప్రశ్నకి సమాధానం రాబట్టమంటుంది. కానీ ఆయనకి అన్నింటికన్నా నచ్చని విషయం ఏమిటంటే, నేను దీన్ని కొనలేను అనేది అబద్ధం అని ఆయన అనుకుంటాడు. మనిషిలో ఉండే స్ఫూర్తి చాలా శక్తి గలది. ఏ పనినైనా చేయగలనని దానికి తెలుసు అనేవాడు. బద్ధకంగా ఉండే మెదడుతో నేను దీన్ని కొనలేను అని అనుకోగలనే మీ లోపల ఒక యుద్ధం మొదలవుతుంది. మీలోని స్ఫూర్తి కోపగించుకుంటుంది. అప్పుడు బద్ధకంగా ఉండే మీ మెదడు తను చెప్పిన అబద్ధాన్ని సమర్థించుకోవాల్సి వస్తుంది. స్ఫూర్తి గొంతు చించుకుని అరుస్తూ ఉంటుంది, పద మనం వ్యాయామశాలకి వెళ్ళి వ్యాయామం చేద్దాం. కానీ బద్ధకంగా ఉండే మెదడు, నేను అలసిపోయాను, నేను ఈరోజు చాలా కష్టపడి పనిచేశాను అంటుంది.
లేదా మనిషిలోని స్ఫూర్తి నాకు ఇలా పేదరికంలో బతకడం చాలా అవస్థగా ఉంది, పద మనం ధనం సంపాదించేందుకు ప్రయత్నిద్దాం అంటుంది. అప్పుడు బద్ధకంతో నిండిన మెదడు ధనవంతులు లోబులు, పైగా అది లేనిపోని తంట, పైగా అంత క్షేమక్షరం కూడా కాదు. నేను డబ్బు పోగొట్టుకోవచ్చు, కానీ ఇప్పటికే నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఎలాగో చచ్చేటంత పని ఉంది, చూడు ఇవాళ రాత్రి చేసి ముగించవలసింది ఎంతో ఉంది, నా బాస్ రేపు పొద్దున్న కల్లా దీన్ని పూర్తి చేయమన్నాడు అంటుంది. నేను దీన్ని కొనలేను అనే భావం బాధను కూడా కలిగిస్తుంది. ఒక రకమైన నిరాశ తలెత్తి మనిషి విషాదానికి నిస్పృహకి గురవుతాడు. ఉదాసీనత అంటే కూడా ఇదే. నేను దీన్నెలా కొనగలను అనే ప్రశ్న మన ముందు అవకాశాలకి, ఉత్సాహానికి, కలలకి ఒక మార్గాన్ని తెరుస్తుంది. అందుకని రిచ్ డాడ్ మీరేం కొనాలనుకుంటున్నారు అనే దాని గురించి అంతగా పట్టించుకోలేదు. నేను దాన్ని ఎలా కొనగలను అనేది దృఢమైన మనసుని, హుషారైన స్ఫూర్తిని చేకూరుస్తుంది. అందుచేత ఆయన మైక్కి నాకు చాలా అరుదుగా ఏమైనా ఇచ్చేవాడు, కానీ బదులు నువ్వు దీన్ని ఎలా కొనగలవు అని అడిగేవాడు. ఆ కొనగలిగే వాటిలో కాలేజీ చదువు కూడా ఉండేది. దానికి మేము ఫీజు చెల్లించేవాళ్ళం. ఆయన మాకు నేర్పాలనుకున్నది ఉత్త లక్ష్యాన్ని గురించి మాత్రమే కాదు, మేము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధానాన్ని మేము నేర్చుకోవాలన్నది కూడా ఆయన కోరిక. ఈరోజు నేను కొన్ని లక్షల మంది పేరాస గురించి అపరాధ భావంతో బాధపడటం చూస్తున్నాను. అది ఒక పెద్ద సమస్యగా మారింది. అది వాళ్ళు తమ చిన్నతనంలోని పెంపకం వల్ల నేర్చుకున్నది. జీవితంలో మంచి మంచి వస్తువుల్ని పొందాలనుకుంటారు, కానీ చాలామందిలో నువ్వు దాన్ని పొందలేవు, నువ్వు దాన్ని ఎన్నటికీ కొనలేవు అనే భావం అసంకల్పితంగా వేళ్ళూనుకుని ఉండిపోయింది. నేను ర్యాట్ రేస్ నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు నా ముందు కేవలం ఒక ప్రశ్న ఉంది: నేను ఇక ఎప్పటికీ పని చేయకుండా ఉండగలగటం ఎలా? నా మనసులో రకరకాల సమాధానాలు, పరిష్కారాలు శరపరపరంగా రాసాగాయి. నాకు అన్నింటికన్నా కష్టం అనిపించింది నా సొంత తల్లిదండ్రులు మొండిగా ఎప్పుడూ వెలిబుచ్చే అభిప్రాయం: మనం దీన్ని కొనలేం, లేదా ఎప్పుడూ నీ గురించి ఆలోచించడం మాను, లేదా మిగతా వాళ్ళ గురించి ఆలోచించబేం లాంటి మాటలు. అవి నాలోని పేరాశని అణిచివేసి నాలో అపరాధ భావాన్ని కలిగించడానికి చేసిన ప్రయత్నాలు. మరైతే బద్ధకాన్ని ఓడించటం ఎలా? దీనికి జవాబు కొద్దిగా అత్యాశ అలవర్చుకుని అనేదే. WIIFM అనే రేడియో స్టేషన్ పూర్తి పేరు వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, అంటే దీనివల్ల నాకేం లాభం అని అర్థం. మనం తాపీగా కూర్చుని ఇలా ప్రశ్నించుకోవాలి: నేను ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, అందంగా ఉంటే నాకేం లాభం? లేదా నేను మళ్ళీ పని చేయవలసిన అవసరం లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది? నా జీవితం ఇంకాస్త బాగుండాలి అనే చిన్న కోరిక లేకపోయినట్టయితే, ఆ కొద్దిపాటి పేరాస లేకపోయినట్టయితే ప్రగతి సాధించలేం. మనం అందరం ఇంకా మంచి జీవితం కావాలని కోరుకోబట్టే ప్రపంచం ముందుకు పోతుంది. మనం మరింత మంచి జీవితం కావాలనుకోబట్టే కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మనం స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకోవటం కూడా ఇంకా మెరుగ్గా బతకాలనే. అలాంటప్పుడు మీరు చేసి తీరాలన్న పనిని మీరు చేయకుండా దాటవేస్తున్నారని గమనించినప్పుడు ఒకే ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి: దీనివల్ల నాకేం లాభం? కాస్త లోభం కనబరచండి. బద్ధకానికి దాన్ని మించిన మందు లేదు. మరీ ఎక్కువ పేరాసు కూడా మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. కానీ వాల్ స్ట్రీట్ అనే చిత్రంలో మైకేల్ డగ్లాస్ అన్న మాటలు గుర్తుంచుకోండి. దాన్నే రిచ్ డాడ్ ఇంకో రకంగా చెప్పాడు: పేరాస మంచిదే, అపరాధ భావం పేరాస కన్నా హీనమైనది, ఎందుకంటే అది శరీరంలోంచి ఆత్మని అపహరిస్తుంది. నా దృష్టిలో దీని గురించి అందరికన్నా బాగా చెప్పిన వ్యక్తి ఎలినోర్ రూజ్వెల్ట్. మీ మనసు ఏది సరైనదని చెబితే అది చెయ్యండి, ఎందుకంటే మీరు ఎలాగూ విమర్శను ఎదుర్కోక తప్పదు. మీరు ఒక పని చేసినా నిందిస్తారు, చేయకపోయినా నిందిస్తారు. కారణం 4: అలవాట్లు. మన జీవితాలు మన చదువు సంధ్యల కన్నా మన అలవాట్లనే ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. ఆర్నాల్డ్ నటించిన కోనన్ అనే చిత్రాన్ని చూశాక నా స్నేహితుడొకడు నాకు కూడా ఆర్నాల్డ్ శరీరం లాంటి శరీరం ఉంటే ఎంత బావుణ్ణు అన్నాడు. మిగతా స్నేహితులందరూ అంగీకార సూచకంగా తలాడించారు. అసలు ఒకప్పుడు అతను బక్కపల్చగా ఎముకల పోగులా ఉండేవాడని విన్నాను అన్నాడు ఇంకో స్నేహితుడు. అవునోయ్, నేను కూడా విన్నాను, కానీ అతనికి రోజు వ్యాయామశాలలో వ్యాయామం చేసే అలవాటు ఉందని విన్నాను అన్నాడు మరో స్నేహితుడు. అవునోయ్, ఆ మాట నిజమే అయి ఉంటుంది, కానీ మా స్నేహితుల్లో ఒకడు ఎప్పుడు అందరి మాటని కాదనే నిర్లిప్తునున్నాడు. అతను ఏం కాదు, అతను అలాగే పుట్టి ఉంటాడు. పందెం, అసలు ఇంకా ఆర్నాల్డ్ గురించి మాట్లాడటం ఆపేసి బీరు తాగుదాం రండి అన్నాడు.
అలవాట్లు ప్రవర్తనని అదుపు చేస్తాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ధనవంతుల అలవాట్ల గురించి నేను రిచ్ డాడ్ని అడగటం నాకు గుర్తుంది. ఆయన నా ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పకుండా ఉదాహరణ ద్వారా నేర్చుకోమని ఎప్పటిలాగే సలహా ఇచ్చాడు. మీ నాన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తాడు అని అడిగాడు ఆయన. 1వ తారీఖున అన్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర డబ్బేమైనా మిగులుతుందా రిచ్ డాడ్ అడిగాడు. చాలా కొద్దిగా అన్నాను. ఆయన డబ్బు ఇబ్బందికి అదే ముఖ్య కారణం. ఆయనవి చెడ్డ అలవాట్లు అన్నాడు రిచ్ డాడ్. మీ నాన్న మిగతా అందరికీ ముందు డబ్బు చెల్లిస్తాడు, తన కోసం ఆఖరికి అట్టే పెట్టుకుంటాడు. అది ఏమైనా ఇంకా మిగిలితేనే, కానీ సామాన్యంగా ఏమీ మిగలదు. కానీ ఆయన తన బిల్లులు చెల్లించాల్సిందే కదా, మీరనేది అలా చేయనక్కర్లేదనా అన్నాను. కానే కాదు, సమయానికి బిల్లులు చెల్లించాలని నేను కూడా ఒప్పుకుంటాను. నేను నా బిల్లులు చెల్లిస్తాను, కానీ ముందుగా నేను డబ్బు చెల్లించుకుంటాను అంతే. ప్రభుత్వానికి కూడా నా తర్వాత చెల్లిస్తాను అన్నాడు రిచ్ డాడ్. మరి మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే ఏం చేస్తారు, అప్పుడెలా అని అడిగాను. అయినా సరే నాకేం ముందుగా డబ్బు చెల్లిస్తాను. డబ్బు తక్కువగా ఉన్నా అంతే, ప్రభుత్వం కన్నా నా ఆస్తులు పట్టియే నాకు ముఖ్యం అన్నాడు ఆయన. మరి వాళ్ళు మీ వెంట పడరా అని అడిగాను. అవును పడతారు, కానీ నేను డబ్బు కట్టకపోతే కదా. చూడు, నేను డబ్బు చెల్లించవద్దని అనలేదు. నా దగ్గర డబ్బు లేకపోయినా నాకే ముందర డబ్బు చెల్లిస్తున్నాను అంతే అన్నాడు రిచ్ డాడ్. కానీ మీకు అది ఎలా సాధ్యం అని అడిగాను. ఎలా అని కాదు, ఎందుకు అని అడుగు అన్నాడు ఆయన. సరే ఎందుకు? ప్రేరణ అన్నాడు రిచ్ డాడ్. నేను అప్పుల వాళ్ళకి డబ్బు చెల్లించకపోతే ఎవరు ఇంకా గట్టిగా ఫిర్యాదు చేస్తుంటారంటావు, నేనా వాళ్ళ అని అడిగాడు. తప్పకుండా అప్పుల వాళ్ళే మీకన్నా గట్టిగా ఫిర్యాదు చేస్తారు అన్నాను. మరి చూసావా, నేను డబ్బు చెల్లించుకున్నాక నా పన్నులు మిగతా అప్పులు తీర్చాలన్న ఒత్తిడి నా మీద మరింత పెరుగుతుంది. అప్పుడు డబ్బు సంపాదించే ఇంకేవైనా మార్గాల కోసం వెతుకుతాను. ఆ ఒత్తిడి నాకు ప్రేరణగా మారుతుంది. నేను చేసే పని కాక అదనపు పనులు చేశాను. కొత్త కంపెనీలు ప్రారంభించాను. షేర్ మార్కెట్లో వ్యాపారం చేశాను. వాళ్ళు నా మీద కేకలు పెట్టకుండా ఉండటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ ఒత్తిడి వల్ల ఇంకా కష్టపడి పనిచేశాను. అది నన్ను ఆలోచింపజేసింది. చివరికి అన్ని విధాలా నా తెలివితేటల్ని పెంచింది. డబ్బు విషయంలో ఇంకా చురుగ్గా పనిచేసేలా చేసింది. అదే నాకు చివరికి డబ్బు చెల్లించుకుని ఉంటే నా మీద ఎటువంటి ఒత్తిడి ఉండేది కాదు. కానీ నేను దివాలా తీసి ఉండేవాడిని. అయితే ప్రభుత్వానికి అప్పుల వాళ్ళకి డబ్బు చెల్లించాలి అన్న భయమే మీకు ప్రేరణ కలిగిస్తుందన్నమాట. అవును, ప్రభుత్వం తరపున బిల్లులు వసూలు చేసే వాళ్ళు పెద్ద గుండాల్లాగా ప్రవర్తిస్తారు. ఏ బిల్లులు వసూలు చేసిన వాళ్ళైనా సామాన్యంగా అలాగే ఉంటారు. చాలామంది వీళ్ళకి దాసోహం అంటారు. వాళ్ళకి డబ్బు చెల్లించి తమ కోసం ఏమీ మిగిల్చుకోరు. 96 పౌండ్లు బరువున్న బలహీనుడు కళ్ళల్లో కారం కొట్టించుకోవటం గురించి విన్నావా అని అడిగాడు రిచ్ డాడ్. నేను తలాడించాను. కామిక్స్ బుక్స్లో వెయిట్ లిఫ్టింగ్కి, శరీరంలో కండలు పెంచడానికి ఇచ్చే ప్రకటనని ఎప్పుడు చూస్తూనే ఉంటాను అన్నాడు. చాలామంది గుండాల చేత తన్నులు తినడానికి జంకరు. ఆ గుండాలంటే నా మనసులో ఉండే భయాన్ని నేను మరింత బలంగా తయారు చేయడానికి ఉపయోగించుకున్నాను. మిగతా వాళ్ళు బలహీనులు అవుతారు. బలవంతంగా నా మెదడుని ఆలోచింపజేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు వెతకటం, వ్యాయామశాలకి వెళ్ళి బరువులెత్తి వ్యాయామం చేయటం లాంటిదే. నా మెదడులోని డబ్బు కండరాలకి ఎక్కువ వ్యాయామాన్ని ఇచ్చిన కొద్దీ నా బలం కూడా పెరుగుతుంది. అప్పుడిక నాకు ఆ గుండాలంటే భయం వేయదు. నాకు రిచ్ డాడ్ మాటలు నచ్చాయి. అందుకే నేను ముందుగా డబ్బు చెల్లించుకుంటే ఆర్థికంగాను మానసికంగాను డబ్బుకి సంబంధించినంత వరకు బలాన్ని సంతరించుకుంటాను అన్నాను. రిచ్ డాడ్ అవునని తలాడించాడు. మరి నేను ఆఖరికి డబ్బు చెల్లించుకుంటే లేదా అసలు చెల్లించకుండా ఉండిపోతే నేను బలహీనంగా అవుతాను. అప్పుడు బాసులు, మేనేజర్లు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, బిల్లులు వసూలు చేసేవాళ్ళు, ఇటువంటి యజమానులు నా జీవితం అంతా నేను డక్కా ముక్కీలు తినేలా చేస్తారు. కేవలం డబ్బు గురించిన మంచి అలవాట్లు నాలో లేకపోవటం వల్ల అన్నాను. రిచ్ డాడ్ మళ్ళీ తలాడించి సరిగ్గా 96 పౌండ్లు బరువున్న బలహీనుల్లా అన్నాడు. కారణం 5, దురహంకారం. దురహంకారం అంటే అహం, అజ్ఞానం కలగలిసి ఉండటం. నాకు తెలిసిన విషయాలు నాకు డబ్బు సంపాదించి పెడతాయి. నాకు తెలియనివి నా డబ్బు పోయేటట్టు చేస్తాయి. నేను దురహంకారంతో ప్రవర్తించిన ప్రతిసారి నేను డబ్బు పోగొట్టుకున్నాను. ఎందుకంటే నాలో దురహంకారం ఉంటే నాకు తెలియని విషయాలు అంత ముఖ్యమైనవి కావని మనసారా నమ్ముతాను అని రిచ్ డాడ్ నాతో తరచూ అంటూ ఉండేవాడు. చాలామంది తమ అజ్ఞానాన్ని దాచుకోవటం కోసమే దురహంకారాన్ని ప్రదర్శించడం నేను చూశాను. సాధారణంగా అకౌంటెంట్లతో కానీ పెట్టుబడిదారులతో కానీ నేను ఆర్థిక విషయాల గురించి చర్చించే సమయంలో
ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చర్చించేటప్పుడు తమకే అన్నీ తెలుసనని దబాయించినట్టు మాట్లాడతారు. కానీ వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. వాళ్ళు అబద్ధాలు ఆడటం లేదు, కానీ నిజం కూడా చెప్పటం లేదని అర్థమవుతుంది. ఈ డబ్బు ప్రపంచంలో ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడుల విషయానికి వచ్చేసరికి చాలామందికి తాము ఏం మాట్లాడుతున్నారో బొత్తిగా తెలియదు. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వాళ్ళలాగా ఈ డబ్బు అనే వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళు వ్యాపార ధోరణిలో చిలక పలుకుల్లాగా అమ్మకాల గురించి మాట్లాడతారు. ఒక విషయం గురించి నీకేమీ తెలియదని తెలిసినప్పుడు నువ్వు దాన్ని నేర్చుకోవాలి. ఆ రంగంలో ఒక నిపుణుడి నుంచో లేదా ఆ విషయాన్ని బోధించే పుస్తకం నుంచో నేర్చుకోవటం మొదలు పెట్టాలి.